మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు సుమాట. అస్సలు తగ్గేదేలే. వీళ్ళు వచ్చారంటే షో అయినా ఈవెంట్ అయినా రచ్చ రచ్చే. మన షోలో మరింత రచ్చ నింపడానికి వచ్చేస్తున్నారు మన రంగస్థలం మహేష్ అండ్ సుదర్శన్. మహేష్ నిజంగా గ్రేట్. నువ్వు ఏ పాట పెట్టినా అదే స్టెప్ చేస్తావు, చూసావా? దయచేసి నన్ను డాన్సర్ చేయొద్దు ప్లీజ్. ఎవ్వడు చేయాలనుకోవట్లేదు, ఎవరికి అలాంటి ఆశలేం లేవు. నువ్వేమైనా కాంపిటీషన్ ఢీ షోకి వెళ్దాం అనుకుంటున్నావా ఏంటి? ఇతను వెళ్దాం అనుకుంటున్నా. ఇంతకీ ఏమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ చెప్పండి, మీరేం చేస్తున్నారు? శర్వానంద్ గారిది ఏకేలో జరుగుతుందండి. అలా చెప్పాడు, పద్ధతిగా ఉంది. ఆయనది జరుగుతుందని చెప్తున్నాడు. మీకు డాన్స్ తో ఉండేటువంటి అనుబంధం ఎన్ని సంవత్సరాల నాటిది? చిన్నప్పటి నుంచి అండి. అయినా రాలేదెందుకు? ఎనీవే వీళ్ళు ఈ రోజు వచ్చి నన్ను అడగట్లేదు మీరు ఏ సినిమాలు చేస్తున్నారని. ఎలా చేయట్లేదని తెలుసా? ఏ సినిమాలు చేస్తున్నావు? మన విజయ్ దేవరకొండ గారితో, ప్రభాస్ గారితో, నవీన్ పులిశెట్టి గారితో. ఓకే, 3 చేస్తున్నాను. ఎనీవే ఈ రోజు మా షోకి వచ్చినందుకు చాలా సంతోషం. మీరు వచ్చింది మన ఓదెలా టీం ని సపోర్ట్ చేయడానికి తెలిసింది. మాది రచ్చా టీం. మీది రచ్చా టీం. ఓదెలా సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ హిట్ ని కంటిన్యూ చేస్తూ మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి ఓదెలా 2 టీం ఇక్కడికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సంపత్ నంది గారు, హెబా పటేల్ గారు, వశిష్ఠ అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు. హెబ్బా గారు మీరు చేయరా? నేను చేస్తాను. ఎప్పుడు? మీరు చేసిన తర్వాత. అంటే మీరు ఏమైనా రిపీట్ టెలికాస్ట్ లో చేస్తారా? కానీ కొంతమంది ఏమో డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్జర్వర్స్ ఉన్నారు. ఎనీవే వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ. సో హెబా, హౌ ఇస్ ఓదెలా 2? ఎలా ఉండబోతోంది? It is much bigger, better, not like it's very different from the first part. ఒక్క నిమిషం, ఇదంతా మహేష్ ఇప్పుడు తెలుగులో చెప్తాడు. మహేష్ తెలుగులో చెప్పాలని ఇంగ్లీష్ అర్థం కాదు కదా. మహేష్ చాలా బాగుంటాడు, చాలా హ్యాండ్సమ్. ఏమాత్రం అవకాశం ఉన్నా ఓదెలా 3 మహేష్ తో చేస్తానంటుంది. వెరీ నైస్. అలా చెప్పారా మీరు? ఓకే, అంటే ఈ సినిమాలో మీరు భయపడతారా లేకపోతే భయపెడతారా? అదే మీరు చూడండి. ఓకే, అంటే ఆవిడ ఏం చెప్పేస్తున్నారు, డైరెక్టర్ భయపడుతున్నాడు. ఇప్పుడు సస్పెన్స్ ఏమైనా రివీల్ అయిపోతుందేమోనని. ఏ రేంజ్ లో భయపెట్టబోతున్నారు? ఆన్ స్కేల్ ఆఫ్ 100 దాటి ఏమైనా ఉంటే మామూలుగా మీరు ఏమి చేయక్కర్లేదండి, మీ వాయిస్ తో హలో అంటే చాలు. ఒకసారి గట్టిగా అనండి, ఒకసారి అనండి. హలో. టీటీఎస్ ఎఫెక్ట్ ఏమి వేయాల్సిన అవసరం రాలేదు. ప్రాసెసింగ్ అక్కర్లేదు. మహేష్ ఏ వాడుతుంటాడు ఎక్కువగా? సుదర్శన్ ఏం వాడతావు? కోకోనట్ ఆయిల్. ఆవిడ్ని ఇతను ఒక సినిమాలో రేప్ చేయబోతున్నాడు. కుమారి 21F లో ఇతన్ని రేప్ చేసిన ఎక్స్ప్రెషన్ ఏమంటున్నారంట అంటున్నాడంట. నువ్వు ఇవ్వలేదు సుదర్శన్ అన్నారంట రాత్రివేలు గారు. ఇచ్చాను సార్, మానిటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందని చూసుకోండి అంటున్నాడంట. లేదండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, ఇలా అంటే మా ఇంట్లో చెప్పొచ్చానండి, సినిమాలో చేస్తానండి, ఎలాంటి సీన్లు చేయనండి అంటున్నాడంట. అది సినిమాలో చేయడమా లీటర్ బాబు అంతకేసుకున్నా. సో ఎనీవే వెల్కమ్ టు ద షో. ఈ రోజు మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు. 2 టీమ్స్, ఒకటి రచ్చ టీము, ఇంకోటి ఓదెలా 2 టీమ్. రచ్చ టీమ్ లో సుదర్శన్, అలాగే మహేష్ అండ్ వశిష్ఠ గారు, మీరు ముగ్గురు ఒక టీమ్ గా ఆడబోతున్నారు. మీరు ముగ్గురు శ్రీకాంత్ గారు, సంపత్ నంది గారు అండ్ హెబ్బా, మీరు ఒక టీమ్ గా ఆడుతున్నారు. ఓదెలా 2 టీమ్.
దా మహేష్, చిన్న చిన్న సహాయాలు చేయాలి కదా మనిషి అన్నాక. అందరికి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేసేసిరా. థ్యాంక్ యూ. ఇదేంటిది మజ్జిగ? ఎస్, ఇట్స్ మజ్జిగ. ఫినాయిల్ అనుకున్నావా? నెలకు 2 సార్లు వస్తే ఈ పనులే ఉంటాయి. జీవితంలో ఏదైనా పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేం. వెళ్ళిపోవండి అయితే ఎటకారం చేస్తున్నావా? సమయాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకున్నట్టయితే అంత డబ్బులు మీరు సొంతం చేసుకోవచ్చు. మనకి మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొదటి రౌండ్ దోచేయ్. ఈ ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా క్వశ్చన్స్ అడుగుతాం. ఒకవేళ గనక మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఆర్ యు రెడీ? రెడీ. ఎనీవే, మీ టీమ్ లో నుంచి 2 రావాలి. వశిష్ఠ గారు కంపల్సరీ కాబట్టి మీ 2 ఎవరు వస్తారో డిసైడ్ చేసుకోండి. వీళ్ళిద్దరు గారు రండి, మీరిద్దరు రండి. ఓకే, సో మేము మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ కి టైం 90 సెకండ్స్ మాత్రమే ఇస్తాం. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగినట్టయితే మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు అన్ని డబ్బులు వస్తాయి. ఇంత బుద్ధిగా క్లాసులు వినుంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చేవి కదా. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. టీనేజ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అల్లరి. అల్లరి ఉంది, రైట్. 15. Love at first sight. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నంబర్ 1 రైట్. ఎగ్జామ్స్ లేదు. కాలేజ్. ఎస్, కాలేజ్. నంబర్ 2 రైట్. Bus lo footboarding. బస్ లో ఫుడ్ బోర్డింగ్ లేదు. బైక్స్ రైట్. మొదటి ఓటు లేదండి. అంత క్రియేటివ్ వీళ్ళు చెప్పిన ఆన్సర్లు. Probably first kiss. ముద్దు ముచ్చట లేదు. ఫ్రెండ్స్ 14 రైట్. బీటేస్తాం రైట్. సుదర్శన్, అదేంటి సుదర్శన్, నిన్ను నమ్ముకొని వశిష్ఠ గారు వస్తే. అవును మహేష్, నువ్వు కూడా చెప్పుండొచ్చు కదా అక్కడి నుంచి. నేను చెప్తాను, 2 చెప్పాడండి. ఓకే, మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం. ఆటలు పాటలు, అలాగే చిన్న చిన్న దొంగతనాలు, సినిమాలు, అది కూడా గొడవలు, ఫ్యాషన్, స్టైల్, కంబైన్ స్టడీస్, మొబైల్, సోషల్ మీడియా. ఇది మెయిన్. మన టైంలో టీనేజ్ లో ఇవన్నీ లేదండి. పాకెట్ మనీ, పార్ట్ టైం జాబ్స్. పార్ట్ టైం జాబ్స్ ఏనండి బీటెస్. ఇది లైన్ వేయటం అదే. అంటే లైన్ వేస్తే దానికి జీతం ఇవ్వరుగా. జీతం అంటే ఏంటో తెలుసా అండి? జీవితాన్ని ఇచ్చే అమ్మాయికి లైన్ వేయటమే జీతం అండి. జీవితం ఇస్తుందో జీవితమే నాశనం చేస్తుందో. ఓకే, సో ఓవరాల్ గా మీకు వచ్చిన పాయింట్లు 6,10,000 అండి. మీరు చాలా తక్కువ ఆన్సర్లు చెప్పడం వల్ల మీకు ఒక పనిష్మెంట్ వచ్చింది. పనిష్మెంట్ ఏంటంటే హెబ్బాకి పెళ్లి చూపులు. అది పనిష్మెంట్ ఎందుకు అవుతుందండి? ఎవరికి పనిష్మెంట్? హెబ్బాకి పనిష్మెంట్. తమ్ముడు, పెళ్లి చూపులకి ఏర్పాట్లు అన్ని చేసేసావా? బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చాను. ఈసారైనా సరే అమ్మాయికి చాలా మంచి సంబంధం కుదరాలి. ఒరే రారా, టీలు కాఫీలు అన్ని అరేంజ్ చేసావా? ఎలా వస్తాడు చూడండి అసలు నింపాదిగా. మమ్మీ, ఈ రోజు నా పెళ్లి చాపలువా? పెళ్లి చేపలా? అమ్మా, చేపలు పీతలు కాదమ్మా, పెళ్లి చూపులు. ఓ సారీ. రాజకుమారుడు లాంటి మొగుడు రావాలి అని ఇవాళ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. వాడు కుక్కల మీద వస్తాడా? రెక్కల కుక్కల మీద. నిన్ను కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వస్తాడు. ఫస్ట్ ఆయన అందగాడిని పిలవండి. అదేంటి తమ్ముడు, అందగాడని చెప్పి ఇన్ని పిలిచావు? అందగాడంటే నేనే అనుకుని వచ్చేసాను, సారీ. ఈడే అంటిస్తున్నాడేంటి? మా అమ్మాయి ఏ పనులు చేయాలన్నా వాడే చేస్తూ ఉంటాడు. మరి రేపు పెళ్ళి అంటే జీలకర్ర బెల్లం కూడా ఈడే పెడతాడు తల మీద. ఆ జీలకర్ర బెల్లం అతనే పెడతాడు. ఇప్పుడు ఆ బిందులో రింగ్ వేసి ఎత్తికి తీసుకునేది, బిందెలో చెయ్యేసేది కూడా ఇతనే. బిందులోనే కాదు, మీరు ఎక్కడ చేసినా పర్లేదు. ఇదిగో బాబు, ఈ టేబుల్లోను కుర్చీలు ఒకసారి తుడిచి చూపించు. మా ఓదెల వంశంలో అసలు ఎవరు ఎలాంటి పనులు చేయరు. కాపురాలు పిల్లలు పుడుతూ ఉంటారు. వీటితో కాదంటేనే తుడుస్తా. టెక్నికల్ క్వశ్చన్స్ అడగొద్దు. ఓకే, ముందు ట్రయల్ నాతో ఉంటది.
ఏంటి బాబు ఇంత మొరటుగా చేసావంటే నేను పిల్లని ఇవ్వను నీకు అసలు. ఇంక వీటితో అంటే మొరతు కాకుండా సరసగా ఈ సంబంధం క్యాన్సిల్. ఇంకొకరిని పిలిపించు. ఇంకొకతను పిలుస్తా. మినిమం 6 అడుగులు ఉండాలి. అలాంటి ఒక కుర్రాన్ని పిలుస్తున్నా. అజయ్, మహేష్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. చెక్కేసిన తోసకేలా గొప్పగా ఉందండి పిల్ల. పురిటి నొప్పులు పడుతున్నాడు, ప్రెగ్నెంట్ అయ్యాడు. మా అమ్మాయిని పెళ్లి చేసి నీ ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావు? కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. వాడిని ఎత్తుకో. సో ఈ సంబంధం క్యాన్సిల్. మనకి ఇంకొకరిని పిలిపించు. అయితే ఒక అబ్బాయిని చూశాను, ఆ స్వరం వింటేనే జనాలకు జ్వరం వస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన పర్సనాలిటీ. రండి వశిష్ట. సరే అమ్మగారు, మరి నేను మొదలెట్టినా రండి. ఏం చేస్తున్నావు? అంటే పెళ్లి తర్వాత చేసుకోవాల్సిన ముందు చేస్తున్నాను. ఇతనితోనా? ఒక్క హగ్గులోనే మీ ఎంఆర్ఐ స్కాన్ అంతా బయటపడిపోతుంది. అన్ని బానే ఉన్నాయా? కిడ్నీస్ ఉన్నాయా? లివర్ ఉందా? అంటే అన్ని తగలేదు. మా అమ్మాయిని ఎలా చూసుకుంటారు మీరు? She looks like a princess and I am the prince for her. ఓదిలా 1 లా మాత్రం చూసుకోకండి. ప్రిన్సెస్ లాగానే చూసుకోవాలి కానీ మా అమ్మాయిని ముగ్గులో దింపగలుగుతారా? Of course. ఏది మరి? ఉందా మేడం? ఏం ముగ్గేయడం ఏంటి? నేర్పిస్తా కదా. అమ్మో అమ్మో అమ్మో, చుక్కలేస్తున్నాడంటే మా అమ్మాయికి పెళ్ళైన తర్వాత చుక్కలు చూపిస్తాడని అర్థం. అమ్మా, ఈ సంబంధం కూడా వద్దు వద్దు, వచ్చేయ్ వచ్చేయ్. ఇప్పుడే మొదలెట్టామండి. అక్కడే ఎండ్ చేసేయండి. ఈ సంబంధం వద్దు మనకి, వెనక్కి పంపించేసేయ్. ఇంట్లోనే పెట్టేసుకుందాం పాపను. సో ఈ సంబంధాలు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆయన చేసుకోవాలనిపిస్తుంది. ఆయన వస్తే రండి. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మీరు ఇంట్లో పెద్దలతో మాట్లాడారు. మీకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారండి? సమాజం ఒప్పుకోకున్నా నేనైతే రెడీ. అమ్మాయి ఆ! నన్ను చేసుకోవడానికా? నువ్వు ప్రేమించింది పిల్లని కాదా, తల్లినా? ఈ విషయం అగ్రహారం స్త్రీలకు తెలిస్తే ఉమ్మేస్తారు. నేను కాదు పెళ్లి కూతురు. తిను. నాకు వద్దు. అంటే ఇది కూడా క్యాన్సిల్. వెళ్ళిపోండి. అంటే మనకి ఇంకే సంబంధం కుదరనట్టేనా? అమ్మగారు ఒక సంబంధం ఉంది. ఏంటది? ఓకే అంటే నేను చేసుకుంటాను. వెళ్ళిపో పక్కకి. అమ్మా, ఈ రోజుకి సంబంధాలన్నీ అయిపోయాయమ్మా. మళ్ళీ ఏమైనా కుదిరితే చూద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ టీం వాళ్ళు ఆడారు. వాళ్ళకి 6,10,000 ఇచ్చేస్తున్నాము. అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ టీం వాళ్ళు ఆడబోతున్నారు. బట్ బిఫోర్ దట్ ఇదిగోండి, తీసుకోండి మీ అమౌంట్. మీ టీంలో నుంచి ఇద్దరు ఎవరిద్దరు వస్తారు? సో మన క్వశ్చన్ ఏంటంటే, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రంజాన్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హలీం. రైట్ ఆన్సర్. నంబర్ 14 బిర్యానీ. నంబర్ 6 రైట్ ఆన్సర్. షేర్ కుర్మా. నంబర్ 8 రైట్ ఆన్సర్. నమాజ్. నంబర్ 10 రైట్ ఆన్సర్. ఫ్రూట్స్ లేదు. ఫాస్టింగ్ రైట్ ఆన్సర్. సెలవు. హాలిడేస్. 12 రైట్ ఆన్సర్. రోజా మస్జిద్. మస్జిద్ 7 రైట్. న్యూ క్లోత్స్, బట్టలు. కొత్త బట్టలు రైట్ ఆన్సర్. నంబర్ 2 ఇఫ్తార్. నంబర్ 3 రైట్ ఆన్సర్. దాన ధర్మాలు. 13 రైట్ ఆన్సర్. $10,60,000. చాలా బాగా ఆడారు. కానీ మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నెలవంక చాలా మెయిన్. ప్రయాణాలు, ట్రావెల్, ఓకే. బంధువులు, గిఫ్ట్స్, అలాగే విషెస్. నంబర్ 11 ఫోన్ స్టేటస్. ఫోన్ స్టేటస్ లో పెడుతుంటారు కదా రంజాన్. సో అది మిస్ అయ్యారు. బట్ నో ప్రాబ్లం, వెల్ ప్లేడ్.
సరే మన ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. బట్ మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక టాస్క్ ఏంటంటే గిబ్లీ ఆర్ట్ లో మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాము. ఆ పిక్చర్స్ ని బట్టి మీరు సాంగ్ ఏంటనేది గెస్ చేయాలి. ఓకే. ఎవరైనా సరే బెల్ కొట్టి చెప్పాలి. ఫస్ట్ గిబ్లీ ఆర్ట్ చూద్దాము. దబిడి దిబిడి నీ చెయ్యే కొట్టు బాల్ ఎవరే నూరారా. ఇది పాట చెప్పేటువంటి రౌండ్ కాబట్టి ఫస్ట్ పాట ఏంటో కరెక్ట్ గా చెప్పు. దబిడి దిబిడి నీ చెయ్యే కొట్టు బాగా. పాట కరెక్టా కాదా చూద్దాం. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. అది దబిడి దిబిడి అయినా దీనికి అదే స్టెప్. చెప్పు మాత్రం మారదు. మీకు సంగతి తెలుసా, ఇప్పటి వరకు మీకు ఎక్స్ట్రా పాయింట్లు వచ్చింది వీళ్ళకి రాక కాదు, వీళ్ళకి కొట్టాలని తెలియక. ఓకే, మన నెక్స్ట్ గిబ్లీ. కనీసం ఒక్క లైన్ అయినా పాడాలి. నువ్వు స్వామి స్వామి అని పిలుస్తుంటే నీ పెళ్ళానైపోయినట్టుందా రా స్వామి. ఓకే, పాట కరెక్టా కాదా మళ్ళీ మనకి ఇంకో డాన్స్ స్టెప్ రాబోతుంది. రెడీ? ఇదిగో ఇతను ఓన్లీ కన్వీనియన్స్ గా న్యాయం చేశాడు, పేమెంట్ కి అసలా న్యాయం చేయట్లేదు. ఓన్లీ సుదర్శన్ కమ్. రెడీ మన ఇద్దరం. సామే నా సామే నా సామే రోల సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. ఏం చేస్తాడు తెలుసా, నెత్తిని దీన్ని కొట్టుకుంటున్నాడు. అక్కడ టీడీఎస్ కి న్యాయం చేశాడు, ఇంకా పేమెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ గిబ్లీ. ఓదెలా టూ చెప్పండి. మగధీర పంచదార బొమ్మ. సారీ అండి, మేము షుగర్ పేషెంట్స్, ప్రాబ్లం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో ఎందనకమ్మ. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో విందాము. ఇది కొంచెం ప్రోమోలు వేసుకోండి. ఏది నీ ప్యాంట్ జారింది, మేము ప్రోమోలో వేసుకోవాలా? ఓకే, నెక్స్ట్ గిబ్లీ. అంటావా మామ అంటావా మామ. ఇప్పుడు ఈ పాట కోసం మహేష్, అల్లు అర్జున్ గారు, మన సుదర్శన్, సమంత. కూర్చో, అక్కడ కూర్చో. ఓ సమంత పైన కూర్చోడం కదా, వీటి లాస్ట్ ఎపిసోడ్ అండి ఇది. అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా. ఆ లక్డీ కప్పుల్ జంక్షన్ లో మంచి గిరాకీ ఉంటుంది. సో దీని వల్ల ఏం తేలింది అంటే మన రచ్చ టీము అండ్ అలాగే మన ఓదెల టీం కూడా సమానంగా స్కోర్లు సంపాదించుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ మొదలు పెట్టేస్తున్నాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. సరే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. మీకు ఆ క్లూకి ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పారంటే 1,00,000 రూపాయలు పోతాయి. ఒకవేళ ఫస్ట్ క్లూకి మీరు ఎవరు ఆన్సర్ చేయలేదు అంటే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి 75,000, థర్డ్ క్లూకి 50,000, ఫోర్త్ క్లూకి 25,000 మాత్రమే. ఓకేనా? Done. సో రెడీ, మొదలెట్టేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, తెల్ల కుక్క పిల్ల, దానికి చక్కగా డింపుల్స్ కూడా ఉన్నాయి, పసుపు రాశారు. ఎవరు బజర్ నొక్కలేదు, 10 సెకండ్స్ అయిపోయింది. అక్కడ ఒక కుక్క పిల్ల ఉంది. సెకండ్ క్లూకి వెళ్ళిపోతున్నాము. ఓదెలా టీం బజర్ నొక్కారు. ఆర్యా 2 ఎందుకు అనుకుంటున్నారు? ఆ విజువల్ చూసాను నేను ఆర్యా 2 లో, అందుకనుకున్నా. నాకు మీరు అటు పోయినప్పుడు అది చూసారు సార్. సినిమాలో చూసారు, అంతేగాని క్వశ్చన్ పేపర్ కాదు మీరు చూసింది. క్వశ్చన్ పేపర్ అసలు లీక్ అవ్వాలా. చేప పిల్ల అండ్ అలాగే కుక్క పిల్ల కూడా ఉందా అందులో? ఆయన గిఫ్ట్ చేస్తారు కదా. ఓకే, సో చేప పిల్ల వల్ల ఇది ఆర్యా 2 అని అనుకుంటున్నారు. లాక్ చేసాము 75,000 కి. క్లూ నంబర్ 3,
గుడ్డు పోయిందా 5th స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్. ఇది ఆర్యా 2 లో వచ్చినటువంటి డైలాగా? బ్రహ్మానందం గారు గుడ్డు పోయిందంట. మరి ఎందుకు చెప్పలేదయ్యా? అప్పుడు మాకు బ్రెయిన్ పోయిందండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. బోలెడన్ని సిగరెట్లు ఉన్నాయి. I'll stick to Sure it is ఆర్యా 2. సరే అయితే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, అలా మీకు డబ్బులు ఇచ్చేసాం మేము 75,000. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పండగ కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ ఇస్తున్నాం చూడండి. పాయసం ఉంది. రంజాన్. Eid. అంటే మనం పాయసం ఈద్కి మాత్రమే ఎందుకు చేస్తాం? పాయసం కాదమ్మా, అది షీర్ కుర్మా. అది షేర్ కుర్మానా? అది కాదు, ఫస్ట్ ఇక్కడ కొట్టేసాం. మీరు పొరపాటున బసర్ అనుకొని కొట్టింది వశిష్ఠ గారి చెయ్యిని. మీరు గూగుల్ పేలు అమ్ముడిపోయారు కదండి. సరే అయితే మీరు చెప్పినటువంటి ఆన్సర్ రంజాన్ లాక్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ క్లూ. ఓకే, సో చంద్రుడు వచ్చాడు కాబట్టి ఈద్ రంజాన్ అని అనుకుంటున్నారు. సరే, థర్డ్ క్లూ ఏంటో చూసేద్దాం. హలీం. మీకు ఎలా తెలుసు అది హలీం అని? మీరు టేస్ట్ చేసి చూసారు, అది హలీమేనా? నేను అయ్యంగారు ఆబ్వియస్లీ టేస్ట్ చేసి ఉంటా కదా. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఇదైతే మరి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది యా, కరెక్ట్. దిస్ మైట్ బి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్సో. అలా కాదు, ఇది చెప్పి అది చెప్పి అది ఆబ్వియస్లీ కదా. ఓకే, మనం ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. అలా మొత్తానికి 1,00,000 రూపాయలు వచ్చేసాయి మీకు. ఆ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్లీజ్. ఫస్ట్ మనము హెబ్బాతో మొదలు పెడదాము. హెబ్బా రండి, ర్యాపిడ్ ఫైర్ మీతోనే స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని కరెక్ట్ గా మీరు గోల్లోకి వేసేస్తే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఓకేనా? వీళ్ళల్లో ఒకరితో డేట్ కి వెళ్ళాలి అంటే నా గురించి అని చెప్పొద్దు. ఐ కెనాట్ లైక్ ఇట్. మీరు ఎవరితో డేట్ కి వెళ్తారు? ఏ రామ్, బి నిఖిల్. వేసేయండి, వేస్తే చెప్పక్కర్లేదు. నో, గోల్లో వేయాలి. Anywhere is not fine, only goal. ఎనీవేర్ అయితే ఈ ఆట ఎందుకు పెడతామమ్మా? సో చెప్పండి. రామ్. నిఖిల్ మ్యారీడ్ కదా, రామ్ సింగిల్ తో బెటర్. ఈయన అన్మ్యారీడ్, వీళ్ళ అన్నే మ్యారీడ్. సేఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ దట్ ఇస్ రామ్. హెబ్బా, నెక్స్ట్ క్వశ్చన్. మీరు చేసిన సినిమాల్లో ఏ సినిమాతో మంచి పేరు వచ్చింది? ఏ కుమారి 21F, బి ఓదెలా. వేసేయండి. అంటే ఎలాగో ఆన్సర్ చెప్పాలనుకుంటుంది కాబట్టి అలా వేసింది హెబ్బా. This is a very tough question. యా, వి నో దట్. కుమారి నుంచి ఫేమ్ వచ్చింది, ఒదెలా నుంచి పర్ఫార్మర్ అప్రిసియేషన్ వచ్చింది, సో ఒదెలా. కుమారి 21F సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా దాని గురించి సందేహాలు చెప్పినటువంటి హెబ్బా. మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. సుదర్శన్. సుమా అడ్డా షోకి వచ్చినప్పుడు ఓదెలా టీం ని చూసి మీరేం ఫీల్ అయ్యారు? ఏ అమ్మయ్యా హెబ్బా వచ్చింది చాలు, తమన్నా రాకపోయినా పర్వాలేదు. బి హెబ్బా వచ్చిందేంటి, తమన్నా వస్తే బాగుండేది. హెబ్బా వచ్చింది చాలు. అంటే హెబ్బా వస్తే చాలా, నేను రావాల్సినటువంటి అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నటువంటి తమన్నా ఫ్యాన్స్ కి క్షమాపణ వీడియో చెప్పండి. థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్ యూ. ఇక మిగిలింది మన సంపత్ నంది గారు. ఓదెలా 2 సినిమాలో మీ స్క్రిప్ట్ కి 100% న్యాయం చేసింది ఎవరు? ఏ హెబ్బా పటేల్, బి తమన్నా. వేస్తే మీరు చెప్పక్కర్లేదు.
చెప్పాల్సిందే హెబ్బా పటేలా తమన్నానా. పార్ట్ 1 లో హెబ్బా పటేల్ న్యాయం చేసింది, పార్ట్ 2 లో తమన్నా న్యాయం. పార్ట్ 3 లో నేనే. మీరు పార్ట్ 10 లో ఉన్నారంట, నానమ్మ గారంట. ఈ స్టార్ హీరోల్లో ఒకసారి అవకాశం వస్తే ఎవరితో సినిమా చేస్తారు? ఏ రామ్ చరణ్, బి పవన్ కళ్యాణ్. లేదు, ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదా? ఫస్ట్ మీరు వేసేయండి గోల్. మంచి ఆన్సర్ వేసేసారండి. అవును, కానీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. రచ్చ చరణ్ గారితో చేశాను కాబట్టి కళ్యాణ్ గారితో చేయాలి. పవన్ కళ్యాణ్ గారితో అతి త్వరలోనే సినిమా చేయబోతున్నటువంటి సంపత్ నంది. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. అక్కడ బార్ ఉంది, కానీ మనకి మందుకి సంబంధించి తెలుగులో చాలా పాటలు ఉన్నాయి. ఓకే, రచ్చ టీం చెప్పండి. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, లవ్ చెయ్యాలా వద్దా? వీళ్ళు బారుకెళ్తుంది, బీరు కొడుతుంది సాంగ్ లాక్ చేశారు. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఏమో బీరుకి సంబంధించిన ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అది కాకుండకపోవచ్చేమో. డాన్స్ చేయాలి ఇప్పుడు. సుదర్శన మేము అటు ఇటు ఉండి మధ్యలో అమ్మాయి చేయాలి. ఓకే, థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. పబ్బు ఉన్నంత మాత్రాన వీళ్ళు చెప్పినటువంటి పాట కరెక్ట్ అనుకుంటున్నారా? నో. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. డాన్స్ ఎందుకు వచ్చింది చెప్పు మరి అందులో పాటలో. పబ్బుకి వెళ్తుంది. అచ్చా, ఇంట్లోంచి బయటకి ఇలా వెళ్తుందా? మనము ఇది రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా? ఇది లవ్ చేయాలా వద్దా కాదు, సుదర్శన్ డాన్స్ చేయాలా వద్దా. మన పరిస్థితి ఏంటంటే చూడాలా వద్దా. ఆ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్లీజ్. నెక్స్ట్ రంగస్థలం మహేష్. సరే, మీకు బాగా పేరు తెచ్చిన ప్లాట్ఫామ్ ఏంటి? ఏ జబర్దస్త్, బి మూవీస్. అక్కడ వేసేసావంటే చెప్పక్కర్లేదు. సారీ, పడలేదు కాబట్టి చెప్పండి. ఆ కామెడీ వల్ల అయితే జబర్దస్త్ వల్ల వచ్చింది, ఎమోషన్ వైజ్ అయితే రంగస్థలం. సినిమాల గురించే ఎక్కువగా చెప్పి జబర్దస్త్ ని మర్చిపోయినటువంటి రంగస్థలం మహేష్. మీరేంటి ఎవరినో ఒకరిని ఇంటికి పంపుతాను కానీ ఊరుకోరా? మీరు చేసిన సినిమాల్లో మీ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయినటువంటి సినిమా ఏది? ఏ రంగస్థలం, బి తండేల్. ఇంటర్వెల్ ముందు అయితే రంగస్థలం అండి, ఇంటర్వెల్ తర్వాత అయితే తండేల్. ఇంటర్వెల్ తర్వాత రంగస్థలం గురించి నేను మాట్లాడలేను, అలాగే ఇంటర్వెల్ ముందు తండేల్ గురించి నేనేమి చెప్పలేను అని చెప్పినటువంటి మహేష్. ఎంత చెప్పానా నేను? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళల్లో నాకు అసలు పోటీనే కాదు అనుకునేటువంటి నటుడు ఎవరు? నేను ఇంకా ఆప్షన్స్ ఇవ్వలేదు. సరే, ఇప్పుడు మీరు వేసేసారు కాబట్టి మీరు చెప్పాలి, ఎందుకంటే అది గోల్డ్ లో పడలేదు. ఏ ప్రకాష్ రాజ్, బి రావు రమేష్. చిన్నపిల్లలతో నాకేందమ్మా పోటీ. అమ్మో, ప్రకాష్ రాజ్ అండ్ రావు రమేష్ చిన్నపిల్లలు అని చెప్పినటువంటి శ్రీకాంత్ అయ్యంగార్. దాని వెనకాల విషయానికి వెళ్తే ఓకే, థ్యాంక్ యూ. మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. వశిష్ఠ, మీరు చేసిన ఈ రెండు సినిమాల్లో ఏది మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది? ఏ నారప్ప, బి కేజీఎఫ్. మీమ్స్ లో అయితే నారప్ప ఎక్కువ ఉందండి, ఎలివేషన్ లో అయితే కేజీఎఫ్ ఉందండి. వా, వశిష్ఠ గారు, మీరు ఓదేలా 2 చేసిన తర్వాత ఏవో మంత్రశక్తులు వచ్చినట్టున్నాయి మీకు. దీంతో ర్యాపిడ్ ఫైర్ కంప్లీట్. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఈ
ఈ ఓదెలా రైల్వే స్టేషన్ కి టీసీని నేనే. అయితే ఇందులో ఒకే ఒక బర్త్ ఉంది. ఆ బర్త్ కోసం పోటీ జరగబోతుంది. ఎవరు ఆ బర్త్ సొంతం చేసుకుంటారో చూద్దాం. వాళ్ళని పిలువు ప్యాసింజర్లని. రావాలి ప్యాసింజర్ సమోసా. ఈ ఓదెల రైల్వే స్టేషన్ ఈ సెటప్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు. ఆర్ట్ డైరెక్టరే కాదండి, మన మహేష్ సుదర్శన్ వాళ్ళు కూడా పెయింట్లు వేశారు దీనికి. సరే అయితే మనం మొదలు పెడదాము. సో ఇందులో రూల్స్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి మేము 4 ఆన్సర్స్ లాక్ చేసాము. ఆ 4 ఆన్సర్స్ లో టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే ఈ రౌండ్. ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంతైనా అమౌంట్ దాని మీద పెట్టొచ్చు. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మీ అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది, లేదంటే ఆ అమౌంట్ పెట్టింది పోతుంది. అండ్ ఒకవేళ ఒక టీం గెస్ట్ చేసిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు. రైటా రాంగ్ అని గెస్ట్ చేసిన వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు డబుల్ అవుతాయి, లేదంటే అమౌంట్ పోతాయి. ఓకే, రెడీ? అమ్మాయిలు సెలవు రోజున ఏం చేయడానికి ఇష్టపడతారు? ఏ, ఇంటి పనులు చేయడానికి, బి, నిద్రపోవడానికి, సి, షాపింగ్ వెళ్ళడానికి, డి, టీవీ చూడ్డానికి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు సెలవు రోజున ఏం చేయడానికి ఇష్టపడతారు? ఇంటి పనులు చేయడానికి, నిద్రపోవడానికి. ఓకే, రచ్చ టీం బజర్ నొక్కారు ఫస్ట్. వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. చెప్పండి. షాపింగ్ వెళ్ళడానికి. అమౌంట్ మీ దగ్గర ఉండేది 7,10,000 ఉంది. ఎంత పెడతారు? 1,00,000. సో షాపింగ్ వెళ్ళడానికి లాక్ 1,00,000. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రైట్. రైట్ అని ఎంత పెడతారు? 2 lakhs పెట్టండి. అంతే. ఐ గో విత్ శ్రీకాంత్ గారు. సో వాళ్ళు కూడా షాపింగ్ వెళ్ళడం అని అనుకుంటున్నారు. ఇది రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. బేసిక్ దీంట్లో ప్రూవ్ అయిందంటే ఇంట్లో పని మాత్రం చేయరండి. సో మీ డబ్బులు 3 టైమ్స్ పెరిగిపోయాయి, అలాగే మీ డబ్బులు 2 టైమ్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు మనకి ఒక బర్త్ ఉంది కాబట్టి ఆ బర్త్ ఎవరికి కన్ఫర్మ్ అవుతుందో చూడాలి. అంటే శ్రీకాంత్ గారు, మీరు ఒక తండ్రి, మీకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళని మీరు తిట్టాలి. ఒకవేళ మీరు బాగా తిట్టినట్టయితే మీకు బర్త్ కన్ఫర్మ్ చేస్తా. ఓకే, డన్, రెడీ. ఏ కొడుకులు మహేష్ అండ్ సుదర్శన్, రాడ్లీ ఎండమ్మా. ఇప్పుడు నేను ఎందుకు కొడుతున్నానో చెప్పాలి. మీరు పక్కింటి ఆంటీని చూసేటప్పుడు అమ్మకి చెప్పేశారు. అందుకోసం కొడుతున్నా అనుకుంటున్నా. జేబులో డబ్బులు ఒక 250 ఉంటే కొచ్చులకు తీసుకున్నాను నేను. అయ్యో ఎందుకంటే పిల్లల్ని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. మీ మమ్మీ అయితే మీకు బర్త్ ఇప్పటికైతే కన్ఫర్మ్ చేయట్లేదు. కొట్టాల్సిన దానికన్నా ఓవర్ డోస్ కొట్టారు కాబట్టి. సెకండ్ క్వశ్చన్, ఏది చెయ్యకూడదని గోడ మీద రాసినా సరే చేసే పనులేంటి? ఏ, ఇచ్చట పార్కింగ్ చెయ్యరాదు, బి, ఇచ్చట చెత్త వెయ్యరాదు, సి, ఇచ్చట పోస్టర్లు అంటించరాదు, డి, ఇచ్చట మూత్రము పొయ్యరాదు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏది చెయ్యకూడదని గోడ మీద రాసినా సరే చేసే పనులు. ఇచ్చట పార్కింగ్ చెయ్యరాదు, ఇచ్చట చెత్త వెయ్యరాదు. ఓదెలా 2 టీం చెప్పండి. డి అంటే ఇచ్చట డౌన్లోడ్ చేయరాదు. మీరు ఎంత అమౌంట్ పెడుతున్నారు? పెట్టండి సార్, 2-3 lakhs పెట్టండి. ఏ మందే డబ్బులు 5 lakhs. అక్షరాల 5 లక్షలు పెట్టేశారు వీళ్ళు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? ఒక 500 పెడుతున్నాను, అది రాంగ్ అండి. వాళ్ళు రాంగ్. ఓకే, 4 lakhs. మరి మీరు రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారు? బి అనుకుంటా. ఇచ్చట చెత్త వేయరాదు. ఇంతమంది ఇంత కష్టపడి ఆడుతున్న హెబ్బా మాత్రం నాకేం సంబంధం లేదు ఈ ఆటతో అన్నట్టు కూర్చుంది. సరే చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటి. మీరైతే రాంగ్ అన్నారు. ఎస్.
వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. సారీ సంపత్ గారు, మీ ఆన్సర్ రాంగ్ అయ్యింది. ఇచ్చట పార్కింగ్ చెయ్యరాదు, ఇది కరెక్ట్ ఆన్సర్. మీరు చెప్పింది రాంగ్ అన్నారు కాబట్టి మీ అమౌంట్ డబుల్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కానీ దానికన్నా ముందు హెబ్బా, మీరు ఓదెలా గురించి 5 వాక్యాలు ఏవైనా తెలుగులో మాత్రమే చెప్పాలి. Odila 1, ఆ, Odila 2, ఆ. Odila 3, Odila 4 and Odila 5 అన్ని సినిమాస్ వస్తున్నాయి. ఇందులో కూడా మిస్టేక్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ లో 1 2 3 4 ఓకే, 5. 1 2 3 5 4 5 4. అబ్బా ఏమి చెప్పినావే. ఓకే, లాస్ట్ క్వశ్చన్. కాలేజ్ విద్యార్థులు దేనికోసం క్లాస్ డుమ్మా కొట్టాలని అనుకుంటారు? ఏ సినిమాకి వెళ్ళడానికి, బి క్రికెట్ ఆడుకోవడానికి, సి లవర్ తో షికార్కి వెళ్ళడానికి, డి షాపింగ్ చేయడానికి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలేజ్ విద్యార్థులు దేనికోసం క్లాస్ డుమ్మా కొట్టాలని అనుకుంటారు? సినిమాకి వెళ్ళడానికి, క్రికెట్ ఆడుకోవడానికి. ఓకే టీం రచ్చా, సినిమా అండి. ఆప్షన్ ఏ. సరే మీరు ఎంత పెడతారు అమౌంట్? 150 రూపాయలు. 150 రూపాయలు. 150. షేర్ ఆటో అనుకుంటున్నావా? సుమా అడ్డా ఇక్కడ. 5 lakhs. ఓకే, మీరు రైట్ అనుకుంటున్నారా రాంగ్? ఎస్, రైట్ రైట్. ఎంత పెడతారు? 5 lakhs. మీరు కూడా 5 lakhs పెట్టారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. సినిమాకి వెళ్ళడానికి ఇస్ ద రైట్ ఆన్సర్. మీ అమౌంట్ మీకు 3 times పెరిగిపోయింది. మీరు పెట్టినటువంటి అమౌంట్ కూడా డబుల్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా ఎవరికి బర్త్ కన్ఫర్మ్ చేస్తున్నాము అంటే హెబ్బాకి బర్త్ కన్ఫర్మ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా పద్ధతిగా కూర్చుంది. కాదు షేరింగ్ ఉందా? నో ఆర్ఎసిస్, నో వెయిటింగ్ లిస్ట్, కన్ఫర్మ్ టు హెబ్బా. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఓదెలా టీం 14,35,000తో ఉన్నారు అండ్ రచ్చ టీం 23,10,000తో ఉన్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. సో ఈ తార్మార్ తక్కర్మార్ రౌండ్ లో ఏంటంటే ఒకళ్ళ దగ్గర డబ్బులు మొత్తం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు విన్ అయిపోతారు. ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే 2 టీమ్స్ కలిసి ఒకటే సబ్జెక్ట్ మీద ఆడబోతూ ఉన్నారనమాట. లీడ్ లో ఉండేటువంటి టీం రచ్చ టీం కాబట్టి మేము 6 టాపిక్లు ఇస్తాం. అందులో నుంచి ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టాపిక్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ స్క్రీన్ మీద వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మన ఓదెలా టీం చెప్తారు, థర్డ్ ఆన్సర్ మళ్ళీ రచ్చా టీం చెప్తారు. ఆన్సర్స్ చెప్పడానికి మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోతే మీరు ఓడిపోయినట్టు. మీ డబ్బులు మొత్తం అవతల టీం కి ఇచ్చేసేయాల్సి ఉంటుంది. ఫైనలీ గెలుచుకున్నటువంటి విన్నర్ అమౌంట్ 3 times పెరుగుతుంది. 20 60 ఫ్లాట్ కట్టవలసి వచ్చు. ఓకే రెడీ. చెప్పావు జాగ్రత్త, ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తారు వచ్చి. అవునా? సో రచ్చ టీం మేము టాపిక్స్ చెప్తున్నాము, అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. మసాలా దినుసులు, సెకండ్ సినిమా, కంప్యూటర్, జెండాలు, ట్రాఫిక్ చిహ్నాలు, ఆకుకూరలు, సినిమా. ఓకే టాపిక్ సెలెక్టెడ్ సినిమా. కొన్ని హీరోతో పాటు ఒక హింట్ వేస్తాము, ఆ సినిమా పేరేంటో చెప్పాలి. రెడీ? రెడీ. మీతోనే మొదలు పెడుతున్నాము. ఓకే. యోర్ టైం స్టార్ట్స్ నౌ. పుష్ప. పుష్ప రైట్. బొమ్మరిల్లు. నో నో నో, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? రైట్ ఆన్సర్. తమ్ముడు. తమ్ముడు రైట్ ఆన్సర్. శ్రీమంతుడు. శ్రీమంతుడు రైట్ ఆన్సర్. రంగస్థలం. రైట్ ఆన్సర్. ఇది యమదొంగ. యమదొంగ కరెక్ట్. యమదొంగ రైట్ ఆన్సర్. ఛత్రపతి. ఛత్రపతి రైట్ ఆన్సర్. ఊపిరి. ఊపిరి రైట్ ఆన్సర్.
సీతారామం. సీతారామం రైట్ ఆన్సర్. అమ్మ తోడు. కదా ఇది కదా. జయం. సో అలా మీరు మీ అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. గురుగారు దారి కొరుసులు గుంచుకోండి పడుంటా. సో అలా ఈ రోజు 2 టీమ్స్ గా విభజించి ఆడినా సరే అందరూ ఓదెలా టీమే కాబట్టి ఈ రోజు ఓదెలా విన్ అయింది. కంగ్రాచులేషన్స్. ఓకే సో అదండి ఈ రోజు మన సుమా. బాయ్ బాయ్.